దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒక భక్తుడి రీతిగా అంటూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి చూసినట్లయితే, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో నుండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగుని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏమండి, అన్ని విధాలుగా ఉండుటకు, జీవించుటకు నేను నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. అని ఒక మాట అంటున్నాడు. ఆయన ఎలా నేర్చుకున్నాడంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అంటూ ఉన్నాడు. ఎవరు బలపరిచేది? దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనములో, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఎంత అద్భుతం! ఎవరు బలపరిచి ఉన్నాడు అంటే, దేవుడు తన ప్రజలని తన స్థితిని బట్టి ఆయన ఓదారుస్తూ ఉన్నాడు. ఓదార్చినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండునను, నీవు నా వాక్యమును గైగొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఎంత అద్భుతం అండి! దేవుడు నిన్ను ఓదార్చినాడు. ఓదార్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును అనేసి, తలుపు నీ ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడు వారి ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, వారు దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటూ ఉన్నారు. దేవుడు యందు భయము భక్తి కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు. ఎలాంటి స్థితి ఉన్నప్పటికీ వారు దేవుని నామాన్ని ఘనపరిచిన వారిగా, దేవుని నామాన్ని మహిమపరిచిన వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి వారిని దేవుడు ఓదార్చి వారి ఎదుట దేవుడు తలుపును తీసి ఉంచి ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, ఏమండి, శిష్యులని, ఈ యొక్క అపోస్తులని వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని అక్కడ ఆటంకపరిచి ఉన్నది. దాన్ని బట్టి వారు వేరే ప్రాంతానికి బయలుదేరి ఉన్నారు. బయలుదేరిన తర్వాత జరిగినటువంటి ఒక సంఘటన 9వ వచనంలో చూసినట్లయితే, అంతటా వారు మాసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు, వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నించి ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుడు మూసినట్లయితే ఆ తలుపును ఎవ్వరు కూడా తెరవజాలరు. దేవుడు ఒకవేళ తలుపు తెరిచినట్లయితే దాన్ని ఎవ్వరు కూడా మూయలేరు. దేవుడు బిడ్డలారా, ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ఆటంకపరిచింది అక్కడ సువార్త ప్రకటించొద్దని. ఎందుకు ఆటంకపరిచిందంటే, వేరే చోట సువార్తని ప్రకటించాలని చెప్పేసని. వాక్యము నిమిత్తమే ఆశ కొనినటువంటి వారు ఉంటారు, వాక్యమును ప్రేమించే వారు ఉంటారు. ఎలాంటి స్థితిలో, దేవా మాతో మాట్లాడు తండ్రి, నీ మాట ద్వారా మమ్మలను మాకు ధైర్యపరిచయ్యా, నీ మాట ద్వారా నీవు మాకు సహాయం చేయయ్యా, ఏ స్థితిలో మేము ఉన్నామో మీకు తెలుసు కదా తండ్రి అని చెప్పేసని వారున్న స్థితిని బట్టి దేవుణ్ణి ప్రేమిస్తూ వాక్యము వినాలని ఎవరైతే ఆశపడి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి నిమిత్తమై దేవుడు తన డోరును తెరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమునందు ఎవరికైతే ఆసక్తి ఎక్కువగా ఉంటుందో, లేమిలో కావచ్చు, కలిమిలో కావచ్చు, సంపన్నమైనటువంటి స్థితిలో కావచ్చు, దేవుణ్ణి వారు విడిచిపెట్టరు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, వారిని ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నా నామమున మీరు ఏది అడిగినను నేను మీకు చేస్తాను అని మాట సెలవిచ్చి ఉన్నాడు కదా. అందుకనే తన ప్రజలని దేవుడు ఓదార్చి వారి నిమిత్తమే తలుపును తెరిచిన దేవుడు. నీకున్నటువంటి నీ స్థితిని బట్టి దేవుడు నిన్ను ఓదార్చి నీ ఎదుట ఈ ఉదయకాల సమయంలో తలుపును తెరచి ఉన్నాడు. అంతేకాదు, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ. యెషయా గ్రంథం
45వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుతున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేద్దరు. ఎంత అద్భుతం అండి! నీకు అడ్డుగా ఉన్నది, నీకు ఏదైతే మూయబడి ఉన్నదో దాన్నంతటిని కూడా దేవుడు తొలగించి దాన్ని తీసివేసి నీకు మార్గంను సరళం చేస్తూ ఉన్నాడు. మూయబడినటువంటి తలుపులను దేవుడు నీ కొరకు తెరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైతే అభిషేకించి ఎవరినైతే వాడుకోవాలనుకుంటూ ఉన్నాడో వారికి ఏ దిక్కుల మూయబడి ఉన్నదో, ఏ మార్గము మూయబడి ఉన్నదో దేవుని బిడ్డలారా అట్టి మార్గమును దేవుడు తెరుస్తూ ఉన్నాడు. కోరేష్తో మాట్లాడినటువంటి మాటని ఉదయకాల సమయంలో ఆయన అభిషేకించినటువంటి బిడ్డల నిమిత్తమై మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ధన్యుడవి, ధన్యురాలవి. దేవుడు నిన్ను అభిషేకించినట్లయితే ఆయన నీ ఎదుట మూయబడిన తలుపులని తెరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను అంటూ ఉన్నాడు. గొప్ప అద్భుతమైనటువంటి తలుపులు దేవుడు నీ ఎదుట తెరిచి ఉంచి ఉన్నాడు. ఇటువంటి గొప్ప కార్యము మీ ఎడల, మీ కుటుంబం ఎడల, మీ సంఘం ఎడల దేవుడు జరిగించును గాక. ఆమేన్.